ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా, మనం కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలా. కనుకనే దేవుడు మన జీవితంలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. సమయంలో దేవుని వాక్యం చదువుకుందామా? మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథంలో నుండి 106వ కీర్తన 25వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 26వ వచనం, క్షమించండి, 25 రెండవ భాగాన్ని చదువుతాం. 25వ వచనం చదువు. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. దేవుడు తన వాక్యమును దీవించుతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, సమయములో చదవబడిన లేఖన భాగాలు మనం చూస్తే కీర్తనకారుడు ఇశ్రాయేలు యొక్క నిర్గమం గురించి మాట్లాడుతూ, వారు అరణ్యములో దేవుడు వారి కొరకు చేసిన గొప్ప కార్యాలు అవన్నీ చూపిస్తూ ఇక్కడ ఏమంటాడంటే 106వ కీర్తన 25వ వచనంలో, ఇక్కడ వారు తమ గుడారములలో సనుగుకొనిరి. దేనికి సనుగుకున్నారు? మహోన్నతుడైన దేవుడు ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించిన తర్వాత ఆ దేశం నుండి వాగ్దాన భూమికి వారు ప్రయాణం చేస్తున్న సమయంలో మహోన్నతుడైన దేవుడు వారిని పోషించాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీను అరణ్యములో, ఆ యొక్క కాలిన అరణ్యంలో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను మహోన్నతుడైన దేవుడు వారిని నడిపించాడు. ఆ మహోన్నతుడైన దేవుడు అరణ్యములో వారిని నశింపచేయటానికి కాదు వారిని నడిపించింది. వారు ఒక దేశముగా, వారు ఒక ప్రజగా ఉండటానికి మహోన్నతుడైన దేవుడు అబ్రహాముకి ఇచ్చిన సంతానాన్ని వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు వారిని నడిపించాడు. అయితే కొన్ని సందర్భాల్లో అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆహారం కొరకు సనిగారు, మాంసం కొరకు సనిగారు, నీళ్ళ దగ్గర సనిగారు. ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటినీ వారు మర్చిపోయారు. ఒక్క క్షణంలో మర్చిపోయే జీవితం ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశారు, అందును బట్టి దేవుని స్తుతించారు. కానీ వెంటనే వారికి కలిగిన బాధ కానీ, వారికి కలిగిన వేదనలు కానీ, వారికి ఆహారం లేకపోయినా, మాంసం లేకపోయినా వెంటనే సనిగారు. విశ్వాసి, ఇశ్రాయేలు ప్రజలు వారు గుడారములలో సనిగిరి అని 106వ కీర్తనలో చెప్పబడినట్టు ఈ రోజు ఉదయకాల సమయంలో ఒకవేళ ఇటువంటి సందర్భం నీ జీవితంలో వచ్చింది, దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి కొన్నిసార్లు నీకు కొరత కలిగినప్పుడు, కొన్నిసార్లు నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీవు దేవుని మీద సంతృప్తిస్తున్నావు. మానవ నైజం ఏంటో చెప్పనా? మనము అనేక మార్లు దేవుడు చేసిన ఉపకారంలో స్తుతించం, కానీ ఏదైనా అపకారం మన జీవితంలో కలిగినప్పుడు మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ దేవుని మీద సనుగుతాం. మానవ నైజం, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవ విశ్వాసి దేవుని మీదనే సనగటం, దేవుని మీదే అలగటం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడుంటే ఎందుకు నా ప్రార్థన ఆలకించదు? దేవుడుంటే నాకెందుకు ఇట్లా అయింది అని చాలా సనిగారు. దేవుని బిడ్డ, జాగ్రత్త సుమా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుని మీద సనిగినప్పుడు దేవుని కోపం వారి మీద రగిలింది. అరణ్యములో వారు రాలిపోయారు. విచిత్రం ఏంటంటే, సర్పం చేతను తెగుళ్ళ చేత చనిపోయిన వారి కంటే దేవుని మీద సనిగిన వారు చనిపోయిన సంఖ్య ఎక్కువ. జాగ్రత్త. దేవుడు చేసిన మేళ్లను నీవు ఒకవేళ స్తుతించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మీద సనగకు సుమా. ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ అనానుకూల పరిస్థితులు ఉన్నా ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించు, దేవుని నామాన్ని
సనగటం క్రైస్తవ జీవిత లక్షణం కాదు. ఉదయకాల సమయంలో గమనించు. ఈ గొప్ప దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కొరకు, నీళ్ల కొరకు, మాంసం కొరకు, కీరకాయల కొరకు సనిగారు. నీ ఉగ్రత వారి మీద రగిలింది. అరణ్యంలో రాలిపోయారు. వాగ్దానాన్ని భూమి చూడలేరు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న మా జీవితాల్లో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు మా జీవితంలో కలిగినప్పుడు అనేక మార్లు మిమ్మల్ని మీ మీద సనిగా మా అపరాధమును క్షమించమని ఎవరైతే తండ్రి ఆయన నీ సన్నిధానంలో ఆయన వారి జీవితాలు సరిచేసుకొని నీ వైపు చూస్తూ నిన్ను స్తుతించాలని ఆశపడుచున్నారో వారందరినీ ఆశీర్వదించున్నాను. నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు